స్టేట్మెంట్స్ అన్నాడు? తిడితేనే అటు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ని, లోకేష్ ని తిడితేనే పదవులు అంటున్నారు, లేదంటే సీట్లు ఇస్తామంటున్నారు, మేము తిట్టలేదు కాబట్టి మాకు ఇవ్వను అంటున్నారు. ఇది జగన్ వైఖరి అని చెప్పి ఆనాడు ఎట్లా చెప్తారు పార్టీలో ఉన్నప్పుడు? అయితే ఇప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ చెప్పిన కామెంట్స్ అన్ని కూడా రాంగ్ స్టేట్మెంట్స్ అనుకోవాలి. పార్టీ వదిలేసి వచ్చాక చెప్తున్నారు కాబట్టి. ఒక నిమిషం. శరత్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశా గారు. శరత్ చౌదరి గారు, ఏంటి 2.0 అనగానే హడలిపోతున్నారు, భయపడిపోతున్నారు, మళ్ళీ జగన్ వస్తే కనుక ఎట్లాగానే స్థితిలో టీడీపీ ఈ విధంగా మాట్లాడుతోంది. మేము మాట్లాడేది ఏంటి, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాం, మీరు ఇవ్వట్లేదు. ఇవ్వండి వాస్తవమే కదా, మీకు అప్పుల గురించి తెలియదా, ఆస్తుల గురించి తెలియదా, అన్నీ తెలుసు కదా, మరి తెలిసినప్పుడు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అది ఒకటి. ఆయన ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడలేదు కాబట్టి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ జగన్ 2.0 అంటే ఏంటంటే, ఒక చిన్న క్లారిటీ చెప్పాలంటే 1.0లో వివేకానంద రెడ్డి గారిని చంపారు. ఇప్పుడు ఇంకొక ఇద్దరిని చంపేసి పైకి వద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాడు. అది 1+1 ఉంటాయి. ఇక వచ్చే సీట్లు కూడా 2 ఉంటాయి, అందుకంటే ఎక్కువేం రావు. పార్టీలో కూడా మిగిలేదు కూడా ఆయన, వారి భార్య తప్ప ఇంకెవరు మిగిలే వాళ్ళు కూడా ఉండరు. ఇక్కడ 2.0 అని చెప్పిన రోజు నుంచి వాళ్ళ అమ్మగారు ప్రసాద్ గారికి మిగిలిన వారికి ఏమైనా సీట్లు వస్తాయేమో అప్పటికైనా? ఏం ప్రసాద్ గారు, కార్యకర్తలను పట్టించుకోక ఉన్న వాళ్ళని నమ్ముకున్నారు, ఇప్పుడు కార్యకర్తలు నమ్ముకుంటే కనుక ప్రసాద్ గారికి మిగిలిన స్ట్రాంగ్ గా ఈ రోజు పార్టీ గురించి పోరాడుతున్న నన్ను ఎప్పుడో పోటీ చేయమని అడిగారమ్మా, నేనే ఆ రోజు ఆగానమ్మా. అంత ఇది లేదు. క్లియర్ గా చెప్పారు, ఇన్ని రోజులు నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, ఓన్లీ దోచుకునే దాంట్లోనే కొద్దిగా బిజీగా ఉన్నాను అని మన మీటింగ్ లో చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీఎం గా దోచుకుంటే బిజీగా ఉన్నాడా? ఎవరండి? చంద్రబాబు నాయుడు దోచుకుంటే బిజీలో ఉన్నాడు, ప్రజలకు ఇచ్చిన హామీని మర్చిపోయి. రాష్ట్రానికి మేలు చేసే మనిషి అని చెప్పి 1999 నుంచి అందరికీ తెలుసండి. ఎవరైతే వాస్తవం, ఎలక్షన్ కి ముందు ఏం మాట్లాడతాడు, ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడు, ప్రతి చిన్న పిల్లలు అడిగి చదువుతాడు. పాత పిల్లలు తెచ్చుకో. ఎలక్షన్ కి ముందేమో నేను మాట్లాడనివ్వకుండా ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా సైలెంట్ గా విన్నారుగా బాజీ గారు కావచ్చు సార్. అడిగినా కూడా రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు చూపించిన ఒక చొరవ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 1990 నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే ఏ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినా కూడా అన్ని చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారనేది తెలుసు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించుకొని ఇప్పుడు మొన్న ఎంత సంపాదించుకున్నాడు అనేది కూడా అందరికి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి, ఏదో బాటిల్లో నీళ్ళంట క్యారెక్టర్ అంటారు. క్యారెక్టర్ ఉన్నోళ్ళు చెప్తే దానికి ఒక విశ్వసనీయత ఉంటుంది, కానీ అసలు ఆ క్యారెక్టర్ అనేది లేని మనిషి ఏదైనా మాట్లాడేలే అంటే 1కి 4 సార్లు రికార్డ్ చేసుకొని మాట్లాడే మనిషి, లేదు అని అంటే ఒక 10 మందితోటి అబద్ధాలు, విషప్రచారాలు అదే విధంగా చెప్పించే మనిషి. ఏమని చెప్పాలండి అతని గురించి? ఇప్పుడు కక్షపూరితంగా జైల్లో పెట్టారు, జైల్లో పెడితే ఏం బయటకు రాలేదా, సీఎం కాలేదా అని చెప్పన్నారు ఆయన. వస్తారండి, వస్తారు, జైల్లో పెడితే వస్తారు. ఇప్పుడు ఇందాక మన ప్రసాద్ గారు అన్నారు ఏం కేసు వేశారు, అదంతా బూటకం తీసామని. ఎన్సీఎల్టీలో కేసు వేశారు. ఎన్సీఎల్టీలో కేసు వేసి ఆ తర్వాత అందరూ కూడా ఒక మెన్షన్ చేశారు, ఏమనంటే నో అఫెక్షన్ రైట్ నౌ, ఓన్లీ ప్రీవియస్లీ ఐ హ్యావ్ అఫెక్షన్ అని పెట్టాడు. అంటే తల్లి మీద కావచ్చు, చెల్లి మీద కావచ్చు, ఇదివరకు మాత్రమే నాకు అఫెక్షన్ ఉంది, ఇప్పుడు లేదు, ఇప్పుడు ఓన్లీ దోచుకునే దాని మీదే అఫెక్షన్ ఉంది అనేది చాలా క్లిష్టల్ క్లియర్ గా చెప్పిన మనిషి. అది ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరు కోసం ఎంత సంపాదించాలో ఎంత తినాలో అనేది ఇంకా అర్థం కాల. ఇప్పుడు షర్మిల గారి కుమార్తె కొడుకు వాళ్ళిద్దరు ఆస్తులు కూడా వాళ్ళకు కూడా ఆస్తులు తప్పకుండా చేయాలి అని చెప్పి షర్మిల గారు నేను మాట్లాడే మాటలు వింటుంటే ఎవరికైనా సరే సగటు మానవుడికి కూడా ఒక జుగుత్సకరమైన ఇది కలుగుతుంది అనమాట జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకు ఈ విధంగా విష ప్రచారం చేస్తారు అని నిన్న ఒక డిబేట్ లో నేను చూస్తూ ఉంటే వరప్రసాద్ గారు గత 5 నెలల ముందు దాకా వైఎస్ఆర్సీపీలో ఉన్నతను ఆయన చెప్పే మాటలు వింటే సగటున ఎవరికైనా సరే బాధేస్తుంది. విజయమ్మ గారు తాడేపల్లి వచ్చినప్పుడు కలవడానికి వచ్చి అక్కడ కనీసం భోజనం కూడా చేసేవారు కాదంట.
విజయవాడ వెళ్ళి నోవాటెల్లో పెరుగన్నం తిని హైదరాబాద్ బయలుదేరే వాళ్ళు అక్కడ కనీసం అన్నం తినడానికి కూడా ఒక మనసు ఒప్పేది కాదు అని ఆ విధంగా చివరికి సొంత తల్లిని కూడా అన్ని అవమానాలు పాలు చేసి అంత ఇబ్బందులు పెట్టారు అని అంటే ఈయన మనిషి అని ఏ విధంగా అనాలండి? సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా? 2.2 ఏం న్యాయం చేస్తాడు? ఇంకా విష ప్రచారం చేయడానికి ఇప్పుడు నిన్న మళ్ళీ ఐపాక్ వచ్చింది. ఇక వాళ్ళు ఇంకా రోజు మీదికి ఒక ఆర్టిస్టులు తయారవుతారు. రోజు ఏదో ఒకటి ఉన్నది లేనిది. మేము మా నాయకుడు క్లియర్ గా చెప్పాడు, ఉన్న పరిస్థితి ఇది, ఖచ్చితంగా తల తాకట్టు పెట్టైనా మేము అన్ని అమలు చేస్తాము అని అన్నారు. అదే విధంగా రేపు జూన్ లోపు ఆల్రెడీ ఒక షెడ్యూల్ క్లియర్ గా ఇచ్చున్నారు. రైతులకు 20,000 ఇవ్వాలి అని అనేది ఒక హామీ ఏదైతే ఉందో అది ప్లే చేయడానికి నాయకులు సిద్ధంగా ఉన్నారు. దాంతో పాటుగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపే ఒక్కొక్కరికి ఏదైతే ఇవ్వాలనుకున్నామో దాన్ని కూడా మేము ఇవ్వడానికి రెడీగానే ఉన్నాము. దాంతో పాటుగా డిఎస్సి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది ఆగింది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత నెల రోజుల లోపల డిఎస్సి అయిపోయి రిక్రూట్మెంట్ కూడా అయిపోయి విద్యా సంవత్సరానికి ముందుకెళ్తున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు. అదే మీ అధినేత కావచ్చు, మన సీఎం కావచ్చు, చంద్రబాబు ఏం చెప్పారంటే ప్రతిసారి నేను సాధారణంగా మోసపోను, 1995 సీఎం అని అందుకే చెప్తున్నాను ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ఢిల్లీ ఎలక్షన్స్ కూడా క్రోడీకరించి జతపరిచి చెప్పినటువంటి సిచ్యువేషన్. కాకపోతే ప్రతిసారి మోసపోమంటూ గతంలో మరి చావు దెబ్బతిన్నారుగా, దాదాపుగా అంతే. రాజ్యసభలో స్థానం లేకుండా పోయింది, ఇటుపక్కేమో 23 స్థానాలు పరిమితమయ్యారు. ఉన్నటువంటి 23లో కూడా మీ వైపు చూడకుండా పక్క చూపులు చూసిన వారు ఉన్నారు. అసలు టీడీపీ మళ్ళీ గెలుస్తుందా గెలవదా అనే స్థాయికి పడిపోయింది టీడీపీ. వాస్తవమే కదా. మరి అటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు మీరే అంటున్నారు మళ్ళీ ఐపాక్ వస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తారండి. ఈ రోజు నుంచి కాదండి, వాళ్ళు మీరు అధికారంలో వచ్చినప్పుడు Day 1 నుంచి స్టార్ట్ చేశారు. స్టిల్ నో అది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ప్రజల్లో ఎంతో కొంత ప్రభావం చూపిస్తోందిగా. అవునండి, కానీ ఇప్పుడు మనకి ఇదివరకు ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అభివృద్ధి వేగం అనేది బాగా పుంజుకుంది. దాంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు నిన్న విజయోత్సవ సభ ఏదైతే ఢిల్లీలో జరిగిందో ప్రధానమంత్రి మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గురించి క్లియర్ గా చెప్పారు. బాబు గారు ఎంత ఒక విజన్ తోటి వెళ్తున్నారు ఏంటి అని అనేది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సమన్వయం తోటి వెళ్తున్నాయి. ఖచ్చితంగా ఏంటంటే మనం అనుకున్న చిన్న కరెక్షన్ ఉంది చౌదరి గారు. మోదీ గురించి ఈ రోజు పొగుడుతూ మాట్లాడుతున్నారు చంద్రబాబు. మరి విడిపోయినప్పుడు మరి అప్పుడు మోదీ ఖ్యాతి కీర్తి మరి ఆ రోజు మేడం రాజకీయ నాయకుల్లో ఎవరైనా కలుస్తుంటారు విడిపోతుంటారు, దాని గురించి కాదు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి గురించి ఇందాక మీరు అన్నారు కదా, ఐపాక్ వాళ్ళు ఆల్రెడీ వచ్చున్నారు, వీళ్ళని ఎలా ఎదుర్కొంటారు అని. ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోవడానికి మనకంటూ ఉన్నది ఏంటి అని అంటే ఓన్లీ అభివృద్ధి మంత్రం ఒక్కటే. ఆ అభివృద్ధి తోటి ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు కానీ అవన్నీ అమలు చేసే దాని విధంగా మనం ముందుకెళ్ళిన తర్వాత వచ్చే పెట్టుబడులు కావచ్చు, ఈ యువతకి మనం ఇచ్చే ఉద్యోగాలు కావచ్చు, వీటన్నిటి వల్ల ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక కంప్లీట్ షేప్ అయితే మారిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పటికే ఆల్రెడీ ఇప్పుడు సహనిర్మితులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, వాళ్ళే ఈయన చేతికి నించుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉంది. రేపటి రోజున ఎవ్వరు మిగలరు. నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పినట్లుగా ఇద్దరే మిగులుతారు, ఆయన వాడి భార్య తప్ప ఇంకెవ్వరు ఆ పార్టీలో ఉండరు. వాళ్ళందరినీ కాపాడుకోవడం కోసమే ఇప్పుడు వెళ్లే వాళ్ళని కూడా ఆపడం కోసమే ఈయనేదో వచ్చి కహాని చెప్తున్నాడు 4. అరే ఉండండి మీకు ఎందుకు, అసలు ఆల్రెడీ ఒక మాట ఒప్పుకున్నారు, మీరు గమనించారో లేదు. వస్తామంటే మీరు ఎట్లా గేట్లు ఓపెన్ చేస్తున్నారు కదా మొదటి ప్రశ్న. మీరు అధికారంలో లేనప్పుడు ప్రచారాల్లో చెప్పింది ఏంటి, మేము ఎవరిని తీసుకోము, మాకు అవసరం లేదు అన్నారు. ప్రజలు దానికి అనుగుణంగానే కదా, ఒకరి అవసరం లేకుండా ఒకరిని తీసుకునే అవకాశం లేకుండా, ఒకవేళ కూటమి ఉన్నా లేకపోయినా టీడీపీకి క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చారు. కూటమికి 164 స్థానాలు ఇచ్చారు. ఒకరి మీద ఆధారపడకండి, ఒక ఎమ్మెల్యేలు రావాలని చెప్పి అనుకోకండి, ఓడిపోయిన రావాలనుకోకండి, ఎవరిని తీసుకోవద్దు అని చెప్పి కదా మీకు క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చింది. ఎవరిని తీసుకోలేదు కదా, ఎవరన్నా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు మనం ఇక్కడ తీసుకోలేదు కదా. రాజ్యసభ ఎంపీలు ఎవరండి? ఎవరండి రాజ్యసభ ఎంపీలు ఎవరు? రాజ్యసభ ఎంపీ బీజేపీ నుంచి కదండి వచ్చింది, నుంచి వచ్చారు. కూటమిలో లేదమ్మా, అది బీజేపీ పక్కన పెట్టారు. వ్యవసాయానికి అంత ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకున్న